ఓ 10 కుటుంబాలు మనం లెక్క తీసుకుంటే, అందులో ఒక కుటుంబం ఒక దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడం. ఈ ప్రధానమైనటువంటి ఈ కుటుంబ ప్రవాహం నుంచి పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం గమనించగలుగుతాం. అలాగే ఒక కుటుంబంలో ఒక వ్యక్తే మిగిలిన కుటుంబంతో కలవకుండా విడిగా వచ్చేసిన పరిస్థితిని మనం కూడా గమనించొచ్చు. దాదాపు ఇది ఎక్కువ కుటుంబాల్లో మేము గమనించడం జరిగింది. కొన్ని కుటుంబాలు తీసుకున్నట్లయితే, ఆ కుటుంబాల్లో పూర్వం పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి, సంతానం ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి, వాళ్ళలో ఒకళ్ళిద్దరూ ఏ పెళ్లి, ఏ ఫంక్షన్ జరిగినా కూడా వీళ్ళ మధ్యలో వాళ్ళు రాని పరిస్థితి. దూరంగా ఉండే పరిస్థితి. వీరికి వారికి ఫోన్‌లు కూడా కనీసం లేని పరిస్థితి. ఎక్కడైనా కనిపించినా మాట్లాడుకోని పరిస్థితి. వీరి కుటుంబ సభ్యులే. ఈ అన్నదమ్ముల్లోనే ఒకళ్ళు, ఈ అక్క చెల్లెల్లోనే ఒకళ్ళు. అలాగే ఈనాటికి కూడా చిన్న కుటుంబాల్లో ఒక అన్నా, చెల్లి ఉన్నట్లయితే, వాళ్ళు కూడా ఒక పరస్పరం ఒకరినొకరు కలవలేని పరిస్థితి. ఒకరు చూసుకోలేని పరిస్థితి. విడివిడిగా ఉండే పరిస్థితి. అంటే ఒక 10 కుటుంబాలు మనం ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, ఈ ఒక కుటుంబం విడిగా ఉండే పరిస్థితి. ఈ ఒక కుటుంబం విడిగా ఉంటుంది. వీడితో కలిసి ఉండదు. విడిపోయి వేరే ఉంటుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు. చాలా కుటుంబాల్లో ఈ విధమైనటువంటి ఈ జనజీవన స్రవంతి, ఈ కుటుంబ స్రవంతి నుంచి వదిలేసి దూరంగా ఉన్న కుటుంబాలు గాని, వ్యక్తులు గాని గమనించినప్పుడు, మనకి అలాంటి వ్యక్తుల పరిస్థితి ఏమిటనేది కొద్దిగా ఆలోచించాలి. అంటే వీళ్ళు దూరం చేశారా? వాళ్ళు దూరం అయ్యారా? వాళ్ళు ఒంటరిగా జీవించే పరిస్థితి వాళ్ళకి బలవంతంగా వచ్చిందా? లేకపోతే ఈ కుటుంబాలు వారికి ఆ విధంగా ఒంటరిగా ఉండే పరిస్థితిని క్రియేట్ చేశాయా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒకే కుటుంబంలో పూర్తిగా భిన్నమైనటువంటి మనస్తత్వం ఎందుకు ఏర్పడుతున్నది? ఆ కుటుంబం నుంచి ప్రతి స అభిప్రాయాలను గూడా విభేదిస్తూ, ప్రతి సంఘటనలో విరోధిస్తూ, క్రమక్రమంగా సెపరేట్ అయిపోతూ, విడి అయిపోయే పరిస్థితి. ఆ కుటుంబం మొదటి నుంచి కూడా నెమ్మదిగా విడిపోయి సెపరేట్ అయిపోతుంది. వాళ్ళు పెళ్ళికి రారు. వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళు పెళ్ళికి రారు. వీళ్ళతో కలవరు. ఇదొక పరిస్థితి మనం చాలా కుటుంబాల్లో గమనించడం జరిగింది. అయితే ఎవరిది తప్పు? అంటే ఈ ఈ ప 10 కుటుంబాలు మనం తీసుకుంటే, ఈ ఒక్క కుటుంబం విడిగా ఉండి వీళ్ళతో కలవకుండా ఉన్నటువంటి వాళ్ళ తప్ప, ఈ 9 కుటుంబాలు కలుస్తూ అన్ని ఫంక్షన్‌లో కలుస్తూ ముందుకెళ్తూ ఉండడం వీళ్ళది రైటా? ఆ విధంగా విడిపోవడం అనేది వాళ్ళ తప్పా? ఎవరిది ఎవరిది తప్పు? ఎవరిది రైటు? అని ఆలోచించి చూసినప్పుడు 2 వైపులా ఉండడం అనేది మనకు సహజంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొద్దిగా లోతుగా వెళ్లి ఆలోచించినట్లయితే, వ్యక్తుల్లో బాల్యంలోనే బలమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు, బలహీనమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు తల్లిదండ్రుల పెంపకం ద్వారా ఏర్పడడం అనేది మనం కుటుంబంలో గమనించొచ్చు. తల్లిదండ్రులందరూ సమానమైనటువంటి ప్రేమ శ్రద్ధని అందించలేని పరిస్థితి కుటుంబాల్లో గమనించాలి. వాళ్ళ మనసుల్లో పైకి ఎలా చెప్పినప్పటికీ కూడా ఒక ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయకపోవడమే దీనికి కారణం. ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయని కారణంగా ఒక వ్యక్తి సెపరేట్ అయిపోతాడు. ఆ వ్యక్తి ఏదో ఒక కారణంగా తక్కువగా చూడబడటం, ప్రత్యేకంగా చూడబడటం, చులకనగా చూడబడటం, తక్కువగా చూడబడటం, పలుచన చేయటం, లెక్కలోకి తీసుకోపోవడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇలాంటివి ఈ సెపరేషన్ ఏదైతే ఉంటుందో అది బాల్యం నుంచి కొనసాగుతూ అంటే మిగిలిన 9 మంది సభ్యులతో ఎలా అయితే నడుస్తూ వ్యవహారం వెడుతూ ఉంటుందో ఈ ఈ సెపరేట్ వ్యక్తితో వెళ్ళదు. ఆ వ్యక్తి తర్వాత కుటుంబం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబంతో తను వెళ్ళిపోవడం జరుగుతుంది. విభేదించడం జరుగుతుంది. అంటే ఈ ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆ కుటుంబాల వాళ్ళ మనసుల్లో వీళ్ళు ఇచ్చుకున్న ప్రాధాన్యత గాని, వీళ్ళు ఇచ్చుకున్నటువంటి ప్రాముఖ్యత గాని,
ఇచ్చిపుచ్చుకునే గౌరవాల్లో గాని, వీటిల్లో ఆ ఒక్క కుటుంబంలో తేడా వస్తుంది. అక్కడ తేడా వస్తుంది. అది ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఈ వ్యక్తికి తెలుస్తుంది. తెలిసినా ఈ వ్యక్తి నటించాలనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి వాస్తవంలో ఉంటాడు. ఇప్పుడు నన్నెవరైనా నెగ్లెక్ట్ చేస్తే నాకు తెలుస్తుంది. అవతల వ్యక్తికి తెలిసి తెలియనట్టుగా ఉండొచ్చు. కానీ నేనది గ్రహిస్తాను. గ్రహించి నేను దూరం అవుతాను. క్రమక్రమంగా ఒక వ్యక్తి దూరం అవుతాడు. ఒకేసారి దూరం అవ్వడు. ఇంట్లో పుట్టిన పిల్లవాడు కూడా ఒక ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు ఒక వ్యక్తిని డిఫరెన్స్ ప్రత్యేకించి తక్కువగా చూసినా, చులకనగా చేసినా, మిగిలిన ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి వాడికి తక్కువ ఇచ్చినా, ఆ కుటుంబంలో పెరిగినంత కాలం పెరుగుతాడు. తర్వాత సెపరేట్ అవుతూ వెళ్తాడు. ముందు మానసికంగా సెపరేషన్ వస్తుంది. మానసికంగా ప్రతిరోజు గొడవలవుతూ ఉంటాయి. ఈ వెనక ఉన్నదేంటంటే వాడి గౌరవం ఇవ్వట్లా. వాడి ప్రాముఖ్యత ఇవ్వట్లా. వాడి ప్రేమ కావాల్సినంత అందట్లా. మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళు తక్కువగా అందుతున్నాయి. వాడికి ఆ పోలిక ప్రారంభం అయిపోతుంది వాడికి. నన్ను సెపరేట్‌గా చూస్తున్నారు. నా పట్ల ప్రత్యేకంగా ఉంటున్నారు అనే విషయం. ఇది క్రమక్రమంగా పెరుగుతుంది. వీళ్ళు తగ్గరు. వీళ్ళు అదే ధోరణి కొనసాగిస్తారు. ఆ ధోరణి పెరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా ఈ స జ జనజీవన కుటుంబ స్రవంతి నుంచి పక్కకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఈ కుటుంబం కలవ పరిస్థితి వచ్చేస్తుంది. ఇలా చాలా కుటుంబాల్లో మనం ఆ విడిగా ఒకళ్ళు ఉండే పరిస్థితిని చాలా కుటుంబాల్లో చూడడం జరిగింది. దానికి పునాది ఎక్కడుంది? తర్వాత వచ్చిన గొడవల్లో ఉందా? మరి ఈ 9 కుటుంబాల్లో గొడవలు రాలేదా? వచ్చాయి. ఈ 9 కుటుంబాల మధ్య వచ్చాయి. అయినా గూడా మళ్ళీ వీళ్ళు కలుస్తూ ఉన్నారు. అంటే గొడవ వచ్చినా కూడా ఒక గౌరవం, ఒక హోదా, ఒక ప్రాముఖ్యత తగ్గట్లా. ఇచ్చిపుచ్చుకునే ధోరణి తగ్గట్లా. ఆ గొడవలోనే ప్రాముఖ్యతలు తగ్గట్లా. ఆ గొడవలోనే అవతల వాళ్ళకేమీ చులకన చేయటంలా. ఆ గొడవలో కూడా గౌరవం ఉంది. ఆ గొడవలో ప్రాధాన్యత ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంది. నాకు నువ్వు కావాలి, నీకు 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 నేను కావాలనే భావన ఉంది. దూరం చేసుకునే ఉద్దేశ్యం లేదక్కడ. అంత గొడవ జరిగినా సరే. కానీ ఇక్కడ ప్రాముఖ్యత లేదు. ఇంపార్టెన్స్ లేదు. లెక్క లేదు. విలువ లేదు. ఈ రకమైనటువంటి ఈ భావన ఈ వ్యక్తి భరించడం కష్టమవుతుంది. తను పుట్టిన కుటుంబంలో తనకి అప్రాధాన్యత కలగటం, ప్రాముఖ్యత లేకపోవడం, తనని పలుచన చేయడం, చులకన చేయడం, తన అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం, అసలు తనకే విలువ ఇవ్వకపోవడం, తను ఉన్నా లేకపోయినా ఒకటిగా భావించడం, కేవలం ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే సరిపోతుందనుకోవడం, ఇన్ని భావనలు వీళ్ళకి తెలియకుండానే ఇచ్చేవాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ పుచ్చుకునేవాడికి తెలుస్తుంది ఆ విషయం. తెలిసినప్పుడు తప్పనిసరిగా దూరం అవుతాడు. దూరం అయిపోయి దూరంగానే ఉంటాడు. ఎందుకు తనను తక్కువగా చూసే చోటుకి, తన ఆత్మగౌరవం లేని చోటుకి ఎందుకొస్తాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ రాడు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగితే, ఆ ఘర్షణలో కూడా వీడిని తక్కువగానే చేయడం జరుగుతుంది. ఈ 9 మందిలో జరిగిన ఘర్షణ గౌరవంగా ఉంటుంది. హోదాపూర్వకంగా ఉంటుంది. చక్కగా ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు కావాలనుకునే పరిస్థితి ఉంటుంది. విడిపోలేని పరిస్థితి ఉంటుంది. అంత గొడవలో కూడా. కానీ వీడితో అలా ఉండదు. విదిలించి పారేయటం ఉంటుంది. నువ్వు లేకపోతే ఎంతని ఉంటుంది. నీ ప్రాముఖ్యత లేదనిపిస్తుంది. నువ్వు ఎక్కడున్నా ఒకటే అనిపిస్తుంది. నువ్వు మా కూడా ఉంటే అది నీ అదృష్టం అనిపిస్తుంది. ఈ రకమైన భావనలు ఈ వ్యక్తిలో కలుగుతాయి. కలిగేటట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అంచేత ఈ ప్రధాన జీవన స్రవంతి నుంచి, కుటుంబ స్రవంతి నుంచి దూరమయ్యే కుటుంబాలయో గమనిస్తే ఈ విషయాల్ని మనం గ్రహించొచ్చు. ఆ ప్రత్యేక, ఆ తక్కువ, ఆ పలుచన, ఆ చులకన దృష్టే వాళ్ళని వాళ్ళ కుటుంబాల నుంచి దూరం చేయటం జరుగుతోంది. వాళ్ళు అలాగే ఉండిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ పెళ్లి విషయం జరిగినా వీళ్ళు కలుస్తారు. వాళ్ళు కలవరు. వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇన్ని చెప్పుకుని, ఇన్ని చేసినా వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వరు, ప్రాముఖ్యత ఇవ్వరు, గౌరవం ఇవ్వరు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమానత్వం ఉండదు. వీళ్ళ 9 మధ్య ఉన్నటువంటి ఈ సైకలాజికల్ బాండింగ్ ఏదైతే ఉందో, ఆ బాండింగ్ వాడితో ఉండదు. వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వీళ్ళతో సమానంగా వాడిని చూడరు. ఈ అసమానత్వమే వాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాడిని సెపరేట్ చేసి వాడు వేరేగా ఉండేలాగా ప్రయత్నించేస్తుంది మనస్సు. అంటే సెపరేట్‌గా ఉంటాడు. సమాజం దృష్టిలో వాడు చెడ్డవాడు కావచ్చు, ఒంటికాయ సొంటికొమ్ము కావచ్చు. వీళ్ళందరూ ఇదే మన ప్రధాన సమాజంగా చెప్పుకుంటాంగా మనం. ఈ 9 మందిదే మనం సమాజంగా చెప్పుకుంటాం.
వీళ్ళు చేసే ఈ తప్పు మనకు కనిపించదు. వాడు దూరంగా ఉండే తప్పు మనకు కనపడుతుంది. మరి ఈ రకమైనటువంటి వ్యక్తుల మధ్య విభేదాలు ఓ వ్యక్తిని సెపరేట్ చేయటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాల్యం నుంచే సమానత్వం అనేది తప్పనిసరిగా మెయింటైన్ కావాలి. అక్కడి నుంచే ఈ విభేదాలు మొదలవుతాయి. పునాది అక్కడే ఉంటుంది. ఈ విడిపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. విడిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అవుతారు. అక్కడ వాళ్ళ సెపరేషన్ విడిగా చూడటం అనేదే అది ఆ ప్రత్యేకత ఒక్కడిని ప్రత్యేకించడం అనేదే అది క్రమంగా పెరిగి వాళ్ళు సెపరేట్ అవ్వడం జరుగుతుంది. కుటుంబం నుంచి విడిపోవడం జరుగుతుంది. గొడవలొస్తాయి, గోలలొస్తాయి. అందులో గౌరవం ఉండదు, ప్రాధాన్యత ఉండదు, లెక్క చేయడం ఉండదు. ఈ 9 మందిలో మనకు అభిప్రాయాలు వాడి పట్ల ఉండవు. ఇవన్నీ కలిసి మొత్తాన్ని ఆ విధంగా సెపరేట్ చేయడం జరుగుతుంది. అంచేత ఎవరిది తప్పు అనేది సైకలాజికల్‌గా మనం ఆలోచించి చూసినట్లయితే ఈ ప్రధాన జీవన సమంత ఏదైతే ఉందో వారిదే ఎక్కువ తప్పు కనబడుతుంది. వారు వీరు కలిపుకోవడానికి ఇష్టపడరు. వీరితో సమానంగా వారిని చూడడానికి ఇష్టపడరు. కేవలం బంధుత్వమో, స్నేహమో కాపాడదు. అసలు వ్యక్తి ఇచ్చిపుచ్చుకునే గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలే ప్రధాన పాత్ర వహిస్తాయి. అవి తెలుసుకున్నట్లయితే ఆ విధమైన సెపరేట్‌గా వెళ్ళే అవసరం వాళ్ళకుండదు. వాళ్ళేదో తప్పేసేసి వీళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి చోట గూడా ఇటువంటి విభేదమయ్యే కుటుంబాలు మనం గమనిస్తూ ఉంటాయి. అక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే విలువల్లో తేడా, గౌరవాల్లో తేడా, చూడ్డంలో తేడా, అంటే దృష్టిలో తేడా ఇవన్నీ కలిసి ఒక జనజీవన స్రవంతి, కుటుంబ జీవన స్రవంతి నుంచి వ్యక్తుల్ని దూరం చేస్తున్నాయనే విషయాన్ని మనం గమనించొచ్చు. దాన్ని సవరించుకునే పరిస్థితి గూడా ఉంది గాబట్టి సవరించుకునే పరిస్థితిలో ప్రధానంగా అంతకుముందు మనస్తత్వాన్ని ఈ 9 మంది మార్చుకొని విలువ, గౌరవం వీరి మధ్య ఏదైతే సైకలాజికల్ బాండ్ ఉందో దాన్ని ఆ వ్యక్తితో ఏర్పరచుకొని అతనికి ఆ భద్రత కల్పిస్తే, అతనికి ఉద్దేశాన్ని కల్పిస్తే, అతనికి ఆ స్థిరత్వాన్ని కల్పిస్తే తప్పనిసరిగా మళ్ళీ 9 ఉన్న కుటుంబాలు 10 అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్‌ని అవతల వ్యక్తికి కూడా అందిస్తే తప్పనిసరిగా ఆ కుటుంబం కూడా వీడితో పయనించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని బాధ్యత ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి ఎక్కువ లేదా పెద్ద కుటుంబాలు, ఎక్కువ కుటుంబాలున్న వారి బాధ్యత ఉంది అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.